ఈ రోజు వర్షం నాతో ఆడుకుంటుందండి. నేను బట్టలు ఆరేద్దాం టైంకేమో వర్షం పడుతుంది. సర్లే తర్వాత ఆరేద్దాంలే అనుకుంటేనేమో వర్షం పడటం లేదు. ఇంక ఇలా అయితే బట్టలు ఆరవనేసి గోడ వైపు బట్టలు ఆరేసాను. ఇప్పుడు చూడండి వర్షమే పడటం లేదు. నాకు టమాటా పప్పు అంటే ఫేవరెట్ అండి. కానీ మా వాళ్ళకి నచ్చదు. అందుకే ఎగ్ ఫ్రై చేశాను. రోజు మా ఇంట్లో కూరలతో పెద్ద తలనొప్పి. అన్ని రకాల కూరలు తింటే ఏదైనా చేసేయచ్చు కదండి. నీకు నచ్చిందని నాకు నచ్చాలని లేదు. నాకు నచ్చిందని నీకు నచ్చాలని లేదని అంటున్నాడండి మా ఆయన. ఏంటోనండి, నేను మా ఆయన అన్ని విషయాల్లో ఆపోజిట్ గానే ఉంటాం. అలాంటి వాళ్ళని ఎంచుకోనల్లా వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తాడో ఏమో ఆ దేవుడు. కావాలంటే మీరు కూడా అబ్జర్వ్ చేయండి. మీ ఇంట్లో కూడా అలాగే ఉంటారు. తల మీద చేయి పెడితే దరిద్రం నాకు కూడా తెలుసు. కానీ నాకు పొద్దు నుండి తప్పటం లేదండి. ఎడం వైపు అంతా తలంతా ఒకటే నొప్పండి. ఇలా తల మీద చేయి వేస్తే బాగుంది. పొద్దు నుండి ఇలాగే పనులు చేసుకుంటున్నా. అసలు వీడియోనే పెట్టాలని లేదు. మీకు చెప్తే ఏదైనా టిప్ చెప్తారేమో అని వీడియో పెడుతున్నా. కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను వెంటనే చూస్తా. కుదిరితే అప్పుడే రిప్లై ఇస్తాను, లేకపోతే కొంచెం లేట్ గా రిప్లై ఇస్తాను. యూట్యూబ్ లో అయితే అన్ని కామెంట్స్ కి రిప్లై ఇస్తాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో అయితే ఆ రోజు పెట్టిన వీడియోస్ కి రిప్లై ఇస్తాను.